మంచిర్యాల జిల్లా కేంద్రంలో 10వ తరగతి వార్షిక పరీక్షలు తొలి రోజు అవాంతరం చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 49 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 9,190 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు బాలురు 4,725, బాలికలు 4,465 మంది ఉన్నారు. అయితే మంచిర్యాల ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో అవాంతరం చోటు చేసుకుంది. తెలుగు పేపర్కి బదులుగా రెండో రోజు పేపర్ కేంద్రానికి చేరుకుంది. ఈ విషయం గుర్తించి అప్రమత్తమైన సీఎస్ జిల్లా విద్యాశాఖాధికారికి తెలియజేశారు. ఈ ఘటన పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న సెంటర్లో జరగడంతో ఒకంత గందరగోళం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన డీఈఓ జిల్లా కలెక్టర్కి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అధికారులు అక్కడికి చేరుకుని సరిచేసిన పరీక్ష పేపర్ని విద్యార్థులకు ఇచ్చారు. ఉదయం 9:30కు ప్రారంభం కావాల్సిన పరీక్ష 11:30 గంటలకి మొదలైంది. 2 గంటల ఆలస్యంగా విద్యార్థులు పరీక్షలు రాయాల్సి వచ్చింది. పరీక్షను మరో 2 గంటలు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. పేపర్ పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 2 ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్లు తెలిపారు. మొత్తానికి ఈ యొక్క పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న సెంటర్లో ఈ యొక్క గందరగోళం నెలకొన్న వెంటనే డీఈఓ కూడా జిల్లా కలెక్టర్ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. మొత్తానికి 10th క్లాస్ ఫస్ట్ రోజే ఈ పేపర్ అనేది ఒక విధంగా సెకండ్ డే పేపర్ ముందు రోజు రావడం అనేది ఒక విధంగా ఆందోళన నెలకొంది. దీనికి సంబంధించి కూడా కలెక్టర్ డీఈఓ వెంటనే రెస్పాండ్ అవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి ఒక అధికారులు అంత నిర్లక్ష్యంగా ఉండడం, ఈ యొక్క బాలికల జీవితాలతో ఆడుకోవడం ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మరి వీళ్ళపై కూడా సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. శ్రీనివాస్, రాజు, ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు 10వ తరగతి పరీక్షలు అయితే ప్రారంభం కావడం జరిగింది. ఉదయం 9:30కు పరీక్షలు ప్రారంభమై 12:30 గంటల వరకు పరీక్షలు విధానం కొనసాగుతుంది. అయితే మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాత్రం మొదటి రోజు పరీక్ష మాత్రం గందరగోళానికి గురైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బాలుర ఉన్నత పాఠశాలలో 240 మంది పరీక్షా కేంద్రంలో పరీక్ష రాస్తా ఉన్నారు. అయితే 9:30కు విద్యార్థులందరికీ పరీక్ష పేపర్ వేయాల్సి ఉండగా డే 1 ఈ రోజు తెలుగు పేపర్, ఈ రోజు డే 1 పేపర్ వేయాల్సి ఉండగా పరీక్షా కేంద్రానికి డే 2 పేపర్ వచ్చినట్టుగా తెలిసింది. డే 2 పేపర్ రావడంతో అప్రమత్తమైనటువంటి సిఎస్ వెంటనే దీన్ని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య గారికి అదేవిధంగా సమాచారం ఇవ్వడంతో వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారి కలెక్టర్ కు సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే కలెక్టర్ ఆ పరీక్షా కేంద్రానికి తనిఖీ చేసి ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి తప్పిదాన్ని వెంటనే గ్రహించి ఆ యొక్క డే 2 పేపర్ ను తిరిగి మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ భద్రపరిచి ఆ డే 1 పేపర్ ను మళ్ళీ తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో 2 గంటల పాటు అక్కడ ఆలస్యం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేపు జరగాల్సినటువంటి పేపర్ ఈ రోజే ఆ పరీక్షా కేంద్రానికి అయితే వెళ్ళడం జరిగింది. అయితే కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా ఆ పేపర్ డే 2 పేపర్ పరీక్షా కేంద్రానికి వెళ్ళింది, కానీ ఆ పేపరు విద్యార్థులకు ఎవరికి వెళ్ళలేదు. ఆ వెంటనే అక్కడ మేము సీల్ ఇప్పగానే మాకు తెలిసిపోతుంది, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తెలిసిపోతుంది ఇది రేపటి పేపర్ అని చెప్పేసి తెలియగానే వెంటనే దాన్ని మళ్ళీ భద్రపరిచి యథావిధంగా అయితే దానిని మళ్ళీ పోలీస్ స్టేషన్ తరలించినట్టుగా చెప్పడం జరిగింది. 2 గంటల పాటుగా మాత్రం విద్యార్థులు ప్రశ్నపత్రం కోసం అయితే పరీక్షా కేంద్రంలో వెయిట్ చేయడం జరిగింది. వెంటనే 9:30 జరగాల్సినటువంటి పేపర్ 11:30కు పరీక్ష ప్రారంభమై వాళ్ళకు అదనంగా 2 గంటలు కూడా ఇవ్వడంతో 2:30కు 11:30 నుంచి 2:30 వరకు అయితే పరీక్ష నిర్వహించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు ఉదయం గంట ముందే వచ్చి ఉంటారు కాబట్టి వాళ్లకు మధ్యాహ్న సమయంలో కూడా కొంచెం స్నాక్స్, వాటర్ బాటిల్ కూడా పంపిణీ చేసినట్టుగా అయితే జిల్లా కలెక్టర్ తెలపడం జరిగింది. మనం కూడా కొంతమంది విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది, మాకు పేపర్ ఏమీ ఇవ్వలేదు, కాకపోతే ప్రశ్నపత్రం వేరే పేపర్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఇన్సులేటర్లు మాట్లాడుకోగా వినడం జరిగింది. వెంటనే ఏదైతే పరీక్షా కేంద్రంలోకి వచ్చినటువంటి పేపర్ తిరిగి మళ్ళీ అక్కడికి పంపించినట్టుగా అయితే అధికారులు చెప్తా ఉన్నారు. ఇందులో నిర్లక్ష్యంగా వహించినటువంటి 2 సిబ్బంది ఎవరైతే ఉన్నారో సిఎస్ అదేవిధంగా డిఓలు అయితే వాళ్ళిద్దరిని అయితే సస్పెండ్ చేసినట్టుగా కలెక్టర్ చెప్పడం జరిగింది. విధులలో నిర్లక్ష్యం వహించారు కాబట్టి వాళ్ళను తొలగిస్తాను అని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో 9 పరీక్షా కేంద్రాలు ఉంటాయి. అందులో 8 పరీక్షా కేంద్రాలకు డే 1 పేపర్ సంబంధించినటువంటి ట్రంక్ పెట్టి వెళ్ళడం జరిగింది. కానీ ఒక పరీక్షా కేంద్రానికి ఇప్పుడైతే మనమైతే ఏదో మాట్లాడుకుంటున్నామో బాలర ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి దానికి డే 2 పేపర్ ట్రంక్ పెట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు ఓపెన్ చేసి దానిని పరీక్ష పేపర్ సీల్ ఇప్పే సమయంలో అది డే 2 పేపర్ గా వాళ్ళు గుర్తించడం జరిగింది. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించడం కలెక్టర్ వెంటనే రియాక్ట్ కావడం జరిగింది. ఈ పేపర్ రేపటి పేపర్ అయితే లీక్ కాలేదు, అలాంటి వదంతులను కూడా నమ్మొద్దు, అదే విధంగా హిందీ పేపర్ కొనసాగుతుందని చెప్పేసి అయితే కలెక్టర్ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.